మీరు ఒక సినిమాకి ఖర్చు పెట్టే యాడ్ బడ్జెట్ ఎంత ఉంటుంది? డబ్బు కాదు అక్కడ, డబ్బు కాదు. మీరు 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 అది కాదన్నప్పుడు ఒక సంస్థ కేవలం మీరు ఇచ్చే డబ్బులతోటే రన్ అవుతుందని మీరు ఎలా అంటారు? మెజారిటీ, నాట్ ఆల్ ప్రొడ్యూసర్, నాట్ యూ అండి. ఒక ఇండస్ట్రీ ఇచ్చిన డబ్బులతోటే రన్ అవుతుంది 90%. ఎలాగా? 90%. అరే సార్ ఒక ఏమండి, ఒకరికి రెవెన్యూ జనరేట్ అవుతుందంటే ఎక్కడికి వెళ్ళి జనరేట్ అవుతుంది? రెవెన్యూ ఎన్ని రకాలుగా జనరేట్ అవుతుందో ఉన్నాయి కదా. అవును, ఇండోర్ యాడ్స్ ఉంటాయి, అవుట్డోర్ యాడ్స్ ఉంటాయి, మీకు వచ్చే బ్రాండింగ్ ఉంటాయి, థియేటర్ ఉంటుంది, ఆడియో రేట్స్, ఎన్ని రకాల నుంచి వస్తాయి కదా. సో మీడియా కూడా కేవలం సినిమా యాడ్ల ద్వారా రెవెన్యూ జనరేట్ అవుతుందని ఎలా అనుకుంటున్నారు మీరు? అయ్యి ఉంటుంది అని రీజన్. ఇప్పుడు వాళ్ళు ఏంది అక్కడ మాట్లాడుకునేటప్పుడు ఎక్కడికి వెళ్ళి జనరేట్ అవుతుంది? గుడ్ సోర్స్, మేబీ గుడ్ సోర్స్, మేజర్ రోల్, గుడ్ సోర్స్. సరే, అండర్స్టాండింగ్ వద్దాం మేజర్ రోల్ అంచేత. బట్ మీరు ఒక మేజర్ సోర్స్గా మీరు ఇస్తున్నారని చెప్పి మీకు మీడియాని కంట్రోల్ చేయడానికి దాన్ని ఒక సాధనంగా వాడుతూ ఉంటే ఎలాగా? కాదు మూర్తి గారు, ఇక్కడ ఎవరిని ఎవరు కంట్రోల్ చేయలేరు. ఫస్ట్ అందరం ఒక క్లారిటీ ఉండాలి. ఇక్కడ ఎవరిని ఎవరు కంట్రోల్ చేయలేడు కదా. ఇది ప్రజాస్వామ్యం. మీకు అనిపించింది మీరు చేస్తున్నారు, నాకు అనిపించింది నేను చేస్తున్నాను. ఇది మాది వ్యాపారం, మాది 100% వ్యాపారం. ప్రొడ్యూసర్ అనేవాళ్ళు ఏదైనా నాకు ఏమి డ్యామేజ్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వ్యాపారపరుడుగా చెయ్యాలి. సో సినిమా అనేది ఏంటి? కళాత్మకంగా అనేది ఒక పద్ధతి. అది ఎన్ని సినిమాలు వస్తాయి? అద్భుతమైన సినిమాలు తీయాలి, నేను సొసైటీకి ఏదో చెయ్యాలి అని ఎంతమంది ఆలోచిస్తారు? నాకు తెలిసి 99% ఎవరు ఆలోచించరు. 1% అరే ఇదేదో అద్భుతమైన సినిమా. ఇప్పుడు నేను బలగం తీసేటప్పుడు నా ఫీలింగ్ అది, అరే ఒక అద్భుతమైన సినిమా, కొత్తోడు ఏదో వచ్చి చెప్పాడు, ట్రై చేద్దాం. లక్కీగా అది నాకు కుదిరింది, అవార్డులు కానీ అది కానీ. బట్ సరే, ఇది శేఖర్ కమల్ గారిది. సో ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. ఇప్పుడు శేఖర్ గారి గురించి మనం మాట్లాడు, వెరీ గుడ్ డైరెక్టర్. తను చెప్పాలనుకున్నది కరెక్ట్గా కథ రూపంలో చెప్తాడు, దాంట్లోనే ఉంటాడు. మీరు అన్నారు సొసైటీకి ఏదో చెప్పాలి, చెయ్యాలి. ఎస్, కానీ దాంతో మారుతారా? నా క్వశ్చన్ అది ఇప్పుడు. ఎందుకంటే ఎన్నో అద్భుతమైన సినిమాలు, ఎన్నో మంచి సినిమాలు తీసి నేనే క్వశ్చన్ చేస్తున్నాను.